నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈరోజు నేను చెప్పే వీడియో మన శాస్త్రాలు, మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అమోఘమైనవి, అద్భుతమైనవి, సత్యమైనవి. కానీ దురదృష్టవశాత్తు పరాయి మతస్థులు, పరాయి దేశస్థులు మన భారతదేశం మీద దండయాత్ర చేసి మన సంప్రదాయానికి, మన సంస్కృతికి సంబంధించినటువంటి సర్వ గ్రంథాలను ధ్వంసం చేశారు. ఎందుకంటే మన శాస్త్రాలు కనుక సజీవంగా ఉన్నట్లయితే అవి యథార్థాలు సత్యమని ఈ ప్రపంచమంతా నమ్మి వాటిని ఆచరించేది. అలా ఉండకుండా ఉండడానికి వాటిని ధ్వంసం చేసి భారతీయ ఈ గ్రంథాలు, శాస్త్రాలన్నీ మూఢనమ్మకాలని ముద్ర వేయటానికి చేసినటువంటి ఏర్పాట్లు అవి. అందులో ఈరోజు మన శాస్త్రాలు చెప్పినవి యథార్థము, సత్యమని భావనతో, నా నమ్మకంతో చెబుతున్నటువంటి ఈ చిన్న ప్రయత్నం, ఇది యథార్థము, సత్యము అని మీరు భావిస్తే కింద ఒక లైక్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. దానికి ఎగ్జాంపుల్గా భూగ్రహం గురించి విశ్లేషణ చేస్తాను ఈరోజు. ఈ భూగ్రహము సైన్స్ ఏం చెప్తుంది, మన శాస్త్రం ఏం చెప్తుంది, ఈ రెండు ఉన్నటువంటి వ్యత్యాసం చెప్తాను. సైన్స్ ప్రకారంగా భూమి గుండ్రంగా ఉంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అందుకు కారణం సూర్యగ్రహానికి ఉన్నటువంటి ఆకర్షణ శక్తి వల్ల గ్రహాలన్నీ స్థిరకక్షలో అలా తిరుగుతున్నాయి. సూర్యగ్రహానికి ఉన్నటువంటి ఆకర్షణ శక్తి దీనికి కారణమని సైన్స్ చెప్తుంది. అలాగే కనిపిస్తుంది, అదే యథార్థమని. సైన్స్ ఎంతవరకు తెలుసుకోగలుగుతుందో అంతవరకు తెలుసుకుని మాత్రమే చెప్పింది. పూర్తిగా అది యథార్థమని, ఇది సత్యమని పర్ఫెక్ట్ కూడా సైన్స్ చెప్పలేదు. దానికి కూడా సైన్స్ కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితుల వరకు మాత్రమే చెప్తుంది. ఎందుకంటే ఒక వస్తువుని ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశంలో పెట్టాలి అంటే ఒక పవర్, ఒక శక్తి కావాలి. అది మ్యాన్ పవర్ కావచ్చు, కరెంట్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, యాంత్రిక మిషనరీ పవర్ అయినా కావచ్చు. ఏదో ఒక శక్తి ఉంటేనే ఒక వస్తువును ఒక ప్రదేశంలో పెట్టగలం. ఫ్యాన్ తిరగాలంటే పవర్ కావాలి. ఒక యంత్రం పనిచేయాలంటే పవర్ కావాలి. మరి ఏ శక్తి లేకుండా భూమి తనంతట తాను ఎలా తిరగగలుగుతుంది? ఎవరు తిప్పుతున్నారు? సూర్యుని యొక్క ఆకర్షణ శక్తి దీనికి సరిపోతుందా అనేక విషయాలు చెప్తాం. ఎందుకంటే సైన్స్ అంతవరకు పర్మిట్ చేస్తుందా అంటే లేదనే చెప్పచ్చు. మానవుని యొక్క సైన్స్, టెక్నాలజీ ఆకాశంలో, విశ్వంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి, ఈ గ్రహాల మీద జీవరాశి జీవించటానికి కావలసినటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా అని అధ్యయనం చేయటానికి అనేక ప్రయోగాలు చేయడానికి రాకెట్స్ ప్రయోగిస్తున్నారు. మన మానవులు కూడా వెళ్ళి ఆ గ్రహాల మీద పరిశోధన చేసేటువంటి టెక్నాలజీని సాధించగలిగాం. కానీ భూమి మీద ఉన్నటువంటి, విశ్వంలో ఉన్నటువంటి గ్రహాల గురించి తెలుసుకోగలుగుతున్నాడే కానీ భూమి మీద ఉన్నటువంటి సముద్రం గురించి పూర్తిగా విశ్లేషణ చేయలేకపోతున్నాడు మానవుడు తన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి. అంటే భూమి మీద ఉన్నటువంటి సముద్ర గర్భానికి పూర్తిగా వెళ్ళి సముద్ర గర్భంలో ఏమున్నది, అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంది అని పూర్తిగా విశ్లేషణ చేయగలిగినటువంటి టెక్నాలజీ ఇంకా మనకి లభించలేదు. అంటే భూమి మీద ఉన్నటువంటి సముద్రం గురించే పూర్తిగా తెలియనప్పుడు సర్వ భూమండలం గురించి పూర్తిగా అధ్యయనము చేయగలిగినటువంటి సైన్స్, టెక్నాలజీ మనిషి దగ్గర ఉందా అంటే లేదనే చెప్పవచ్చు. పూర్తిగా అసలు భూమండలం ఎలా ఏర్పడిందో పూర్తిగా మానవుడు కనిపెట్టలేకపోయాడు, చెప్పలేకపోతున్నాడు. మన శాస్త్రాల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కారణమని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఓకే, దాన్ని పక్కన పెడదాం. అంటే భూమి మీద ఉన్నటువంటి సముద్రం గురించే తెలియనప్పుడు భూమి గురించి ఎలా తెలుస్తుంది? అది సాధ్యం కాదు. కానీ భూమి ఎంత విస్తీర్ణము, ఎంత వైశాల్యం ఉందో అని మాత్రం సైన్స్ను ఉపయోగించి తెలుసుకోగలుగుతున్నాడు. కానీ భూమండలం ఎంత భారం ఉందంటే కొలవటం ఎవరికీ సాధ్యం కాదు. సైన్స్ ప్రకారంగా కొంతవరకు క్యాలిక్యులేషన్ చేయవచ్చు, కానీ అది సాధ్యం కాదు, అది పర్ఫెక్ట్ కాదు. అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది ఎలా సాధ్యం? ఇంత బరువైనటువంటి భూగ్రహాన్ని ఒక యంత్రము తిప్పాలి అంటే సాధ్యం కాదు. ఆకర్షణ శక్తి దీనికి కారణమా అంటే కావచ్చు, కాకపోవచ్చు. మనం దాన్ని కూడా ప్రశ్న చేయట్లేదు. కానీ అవకాశాల గురించి మనము ప్రశ్నిస్తాం.
ఇప్పుడు ఒక అయస్కాంతం ఇక్కడ ఉంది, ఒక ఇనుము ఇక్కడ ఉంది, ఇనుప ముక్క ఇక్కడ ఉంది. ఈ అయస్కాంతము ఇనుప ముక్కకి ఆకర్షణ శక్తి ఉంది, అయస్కాంత శక్తి అంటాం దీన్ని. ఈ అయస్కాంత శక్తి వల్ల ఈ ఇనుము గిర్రని తిరుగుతూ ఈ అయస్కాంతం చుట్టూ ప్రదక్షిణ చేస్తుందా? లేదు. దీని యొక్క ఆకర్షణ శక్తి అయస్కాంత శక్తి వల్ల ఎంతవరకు ప్రయోగిస్తుందో ఆ డిస్టెన్స్, ఆ రేడియేషన్, దాని యొక్క శక్తి వరకు వచ్చినప్పటికీ ఆకర్షించి దానికి అతుక్కుపోతుంది, అయస్కాంతానికి అతుక్కుపోతుంది, దాని చుట్టూ తిరగదు. మరి సూర్యుని యొక్క ఆకర్షణ శక్తి ఉన్నప్పుడు భూమి తన చుట్టూ దాన్ని తిరుగుతూ ఒక స్థిర కక్షలో మాత్రమే ఎలా తిరుగుతుంది? అది సాధ్యమేనా? ఆ ఏర్పాటును చూసి అలా జరుగుండవచ్చు అని సైన్స్ చెప్పుండొచ్చు, అంతే. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది కాబట్టి దీనికి కారణము సూర్యగ్రహం యొక్క ఉన్నటువంటి ఆకర్షణ శక్తి దీనికి కారణం అయ్యి ఉండొచ్చు అని సైన్స్ చెప్పుండొచ్చు. కానీ అది సాధ్యమా అంటే సాధ్యం కాదు. భూమండలం మీద ఏదైనా వస్తువు ఆకాశంలోకి వెళ్ళినప్పుడు భూమికి కూడా ఆకర్షణ శక్తి ఉంది, అందుచేత ఏ వస్తువైనా మళ్ళీ భూమి మీదే పడిపోతుంది. మరి సూర్యునికి అది సాధ్యం కాదు కదా. సూర్యుని మీదకి వెళ్ళి భూమి పడుతుందా? సాధ్యం కాదు. మరి దీనికి కారణం ఏమై ఉంటుంది అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే మన శాస్త్రం ప్రకారంగా భారతదేశానికి ఉత్తర భాగంలో హిమాలయ పర్వతాలు ఏర్పాటు చేయబడినాయి. ఈ హిమాలయ పర్వతాలు ఇవన్నీ మన శాస్త్రం ప్రకారంగా బ్రహ్మదేవుడి యొక్క సృష్టిలో భాగం. ఈ ఎత్తైన హిమాలయ పర్వతాల మీద కైలాస పర్వతం ఉంది. ఆ కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు, కొలువై ఉన్నారు. అలా కొలువై ఉండటం వల్ల ఎత్తైన పర్వతాలు అక్కడ ఏర్పాటు చేయటం వల్ల బ్యాలెన్స్ భూమండలానికి ఒక బ్యాలెన్స్ ఏర్పడింది. తద్వారా భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగవలసిన అవసరం ఏమొచ్చింది? దానికి ఏముంది? అంచేత ఈ సృష్టికి మూలమైనటువంటి ఆది దంపతులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మొత్తం సృష్టికి ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరులు భూమి మీద ఉన్నటువంటి కైలాస పర్వతం మీద కొలువున్నారు కాబట్టి వారి చుట్టూ తిరుగుతుంది భూమండలం అంతా. భూమి అంతా పార్వతీ పరమేశ్వరుల చుట్టూరు ప్రదక్షిణం చేస్తూ సూర్య భగవానుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తుంది. ఎందుకంటే రాత్రి పగలు ఏర్పడటానికి దానికి కారణం. అలా లేకపోతే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏర్పాటు చేసినటువంటి సృష్టి సక్రమంగా జరగదు. రాత్రి పగలు ఉంటేనే ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశి ప్రకృతి తన ధర్మాన్ని పాటిస్తుంది. తద్వారా వర్షాకాలము, ఎండాకాలము అనే ఋతువులు, కాలాలు ఏర్పడ్డాయి. అంచేత భూమి ఎప్పుడు ఈ బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఒకే వేగంతో నిరంతరము వేగంతో తిరుగుతూ ఉంటుంది. నిరంతరం ఒకే వేగంతో తిరుగుతుంది, ఒకే స్థిర కక్షలో తిరుగుతూ ఉంటుంది. అదే యంత్రం ఉపయోగించామనుకోండి, యంత్రంలో పవర్ అటు ఇటు బ్యాలెన్స్ అయితే వేగం పెరుగుతుంది, తగ్గుతూ ఉంటుంది. అలా కాకుండా ఒక స్థిరంగా తిరగాలంటే అది సృష్టిలో ఏర్పాటు చేసినట్టు గొప్ప అద్భుత శక్తి ఆ ఏర్పాటు చేసిందనమాట. అదే మన శాస్త్రం ప్రకారంగా, మన సంప్రదాయం ప్రకారంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏర్పాటు చేసినటువంటి సృష్టి భాగము. అందుచేత భూమి పార్వతీ పరమేశ్వరుల చుట్టూరు ప్రదక్షిణం చేస్తుందని మన విశ్వాసం. ఈ హిమాలయ పర్వతాలు అక్కడ ఉండటం వల్ల బ్యాలెన్సింగ్, అక్కడ కైలాస పర్వతంలో పార్వతీ పరమేశ్వరులు కొలువు ఉండటం వల్ల ఈ బ్యాలెన్సింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి సూర్య భగవానుడికి స్థిరంగా ఉన్నారు. సూర్య భగవాన్ని స్థిరంగా ఉండేటట్టు ఆదేశించారు. అలా ఆదేశించకపోతే సూర్యుడు కనుక ఏదో గ్రహం చుట్టూరు, ఏదో ఒక నక్షత్రం చుట్టూరు తిరుగుతూ ఉంటే సృష్టి వినాశనం అయిపోతుంది. స్థిరంగా ఉన్నాడు ఆయన చిరంజీవి, ఎప్పటికీ అలాగే ఉంటాడు. సూర్యమండలం అంతా అలాగే ఉంటుంది. ఎందుకంటే నిరంతరము బగబగ మండే గ్రహము నక్షత్రము. మన శాస్త్రాల ప్రకారం గ్రహం అంటాము, సైన్స్ ప్రకారము నక్షత్రం అన్నాము. ఈ నక్షత్ర మండలం అనుకుందాం. పోనీ సూర్య భగవానుడు నక్షత్ర మండలం అయితే స్థిరంగా ఉన్నాడు, నిరంతరము మండుతూ ఉంటాడు, బగబగ మండుతూ ఉంటాడు. అలాంటి ఏర్పాటు చేశారు. మండుతుంటే ఎన్ని సంవత్సరాల నుంచి మండుతున్నాడు? కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మండుతూ ఉన్నాడు. భూమి మీద మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఒక వస్తువుని కనుక మండిస్తే అది కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు, కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వస్తువు ఉన్నటువంటి పరిమాణాన్ని బట్టి, మండేటువంటి శక్తిని బట్టి అంతమైపోతుంది, బూడిదైపోతుంది. కానీ మరి సూర్యభగవానుడు సూర్యమండలం అంతా కూడా బగబగా మండుతుంది కదా. ఆ మండలం భూమండలం మీద ఉన్నటువంటి సూర్యమండలం మీద ఉన్నటువంటి వస్తువులన్నీ ఎప్పుడో అంటుకుపోవాలి. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అంటుకుంటున్నా, మండుతూ ఉన్నా ఎందుకు అయిపోవటం లేదు.
అది మండుతూ ఉన్నప్పుడు కొన్ని ఆ భూమండలం మీద ఉన్నటువంటి వాయువులు కానీ నిక్షేపాలు కానీ మండిపోతూ ఉంటే పరిమాణం తగ్గిపోతూ ఉండాలి కదా. కొన్ని సంవత్సరాలకి, కొన్ని కోట్ల సంవత్సరాలకి తగ్గిపోతూ ఉండాలి. అలా తగ్గిపోయినట్లయితే ఆ సూర్యమండలమే ఇంతే ఉందనుకుందాం, మనకు కనిపించేది ఇంత రూపం కనిపిస్తుంది కదా. మనం చూస్తున్నప్పటి నుంచి, మండుతున్నప్పటి నుంచి ఆ శక్తి, ఆ పరిమాణం ఏమన్నా తగ్గుతూ వస్తుందా? ఎక్కడా తగ్గట్లేదు కదా. ఎంత పరిమాణం అయితే ఉందో అంతే పరిమాణం ఉంటుంది. ఎంత మంట అయితే వస్తుందో అంతే మంట వస్తుంది. మంటలో కూడా, ఆ వేడిలో కూడా వ్యత్యాసం రావటం లేదు. ఎందుకు? ఆ భగవంతుడు సృష్టి అలా చేశాడు కాబట్టి. కానీ మరి భూ వాతావరణం వేడెక్కుతుంది కదా అంటే సూర్యమండలంలో మండుతున్నటువంటి మంటల కారణం కాదు. మానవుడు చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల, భూమండలం మీద ఉన్నటువంటి మానవ జాతి చేసిన తప్పుల వల్ల ప్రకృతిలో మార్పు వచ్చి భూమి వేడెక్కిపోయి మనం ఆ వేడిని తట్టుకోలేనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అంతే తప్ప సూర్యమండలం మీద మండుతున్నటువంటి వేడి కారణంగా ఈ భూ వాతావరణంలో వేడి వస్తుందనేది కరెక్ట్ కాదు. వాటిని తట్టుకోవడానికి అనేక ఏర్పాట్లు చేశారు. మానవుడు చేసినటువంటి తప్పుదాల వల్ల ఈ ఆకాశంలో ఓజోన్ పొరని ఇంకొకటని అవి హోల్స్ ఏర్పడటం వల్ల ఈ విపత్తులు జరుగుతున్నాయి. అంటే భగవంతుడి సృష్టి ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. మన శాస్త్రాలను గొప్పగా వివరించాయి. మన శాస్త్రాలను ఖచ్చితంగా మనం నమ్మాలి, విశ్వసించాలి, గౌరవించాలి. భారతీయ సంస్కృతి సంప్రదాయం అంత గొప్పది, విశిష్టమైంది. మన దేశంలో ఉన్నటువంటి భారతీయులంతా ఏ మతం వారైనా, ఏ దైవాన్ని పూజిస్తున్నా, ఏ దైవం మీద నమ్మకం, విశ్వాసం ఉన్నా భారతీయ సంస్కృతి సంప్రదాయాలని, భారతదేశాన్ని గౌరవించండి. ఈ సృష్టికి మూలము భారతదేశమే. సృష్టి ప్రారంభమైంది మన భారతదేశం నుంచే. అదే సత్యము, అదే నా నమ్మకము, విశ్వాసము. మీ అందరి నమ్మకం, విశ్వాసం కూడా అదే అయి ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. నేను చెప్పింది సత్యమని మీరు భావిస్తే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ రాయండి. మరిన్ని విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.